డియర్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ క్లాస్లో మనం డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్స్ చదువుకున్నాం. ఈ క్లాస్లో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కొన్ని ఎగ్జాంపుల్స్తో డీప్గా అర్థం చేసుకుందాం రండి. చూడండి, ఫస్ట్ కేసులో పార్టికల్ x=0 దగ్గర స్టార్ట్ అయింది, అప్ టు x=4 ట్రావెల్ చేసింది. క్వశ్చన్ ఏంటండి? వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద ఫస్ట్ కేస్? చెప్తారా? ఆన్సర్ చెప్తారా? ఇది చెప్పాలంటే మనకి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్స్ తెలిసి ఉండాలి. తెలుసు కదా నీకు? డిస్టెన్స్ని ఎలా డిఫైన్ చేసాం చెప్తారా సార్? డిస్టెన్స్కి డెఫినేషన్ రాశాను నేను. డిస్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్. టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ కన్సిడర్ చేయాలి. టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ అంటే ఏంటండి? x=0 దగ్గర స్టార్ట్ అయ్యి x=4 వరకు ట్రావెల్ చేసింది. సో ఇన్ దిస్ కేస్ డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ 4 meters. ఈ క్వశ్చన్కి అర్థమై ఉండాలి నీకు. ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటో తెలిసింది కదా. వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఎగ్జాంపుల్లో పార్టికల్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూడండి. x=0 దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, x=4 వరకు ట్రావెల్ చేసింది. డిస్టెన్స్ అంటే ఏం చెప్పాలి నువ్వు? అది ఏ పాత్లో ట్రావెల్ చేసిందో ఆ పాత్ లెంత్ రాయాలి. ఓకే, అందుకే ఆన్సర్ ఏమైంది? 4 meters అయింది. బాగుంది సార్. డిస్ప్లేస్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తారా? డిస్ప్లేస్మెంట్ సార్, డిస్ప్లేస్మెంట్కి డెఫినేషన్ చెప్పండి. ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. అచ్చా, అంటే మనం డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇనీషియల్ పొజిషన్ ఏది, ఫైనల్ పొజిషన్ ఏది మనం ఐడెంటిఫై చేయాలి. గుర్తుపెట్టుకోండి. వైల్ క్యాలిక్యులేటింగ్ డిస్ప్లేస్మెంట్ వీ షుడ్ ఐడెంటిఫై ద ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ క్లియర్గా. ఈ జర్నీలో ఫస్ట్ కేసులో ఈ జర్నీలో x=0 ఈజ్ ద ఇనీషియల్ పొజిషన్. ఇది ఇనీషియల్ పొజిషన్. x=4 ఈజ్ ద ఫైనల్ పొజిషన్. అచ్చా, ఓకే. సో డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూడండి. ద షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్ అంటే స్ట్రైట్ లైన్ పాతే. సో ఆన్సర్ x=4 meters అవుతుంది. దీనికి కూడా డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎలా కూడా రాయొచ్చు. డెల్టా x ఫైనల్ మైనస్ x ఇనీషియల్. తెలుసు నీకు, ఇది డిస్కస్ చేసుకున్నాం మనం. డిస్ప్లేస్మెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఫైనల్ పొజిషన్ వెక్టార్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ వెక్టార్ ఆర్ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఓకే, ఇన్ ద ఫస్ట్ కేస్ ఫైనల్ పొజిషన్ ఎంత అండి? 4 meters. ఇనీషియల్ పొజిషన్ ఎంతో చూడండి, 0 meters. సో ఆన్సర్ 4 meters. సరే, ఇది ఫస్ట్ కేస్ స్టోరీ. ఫస్ట్ కేసులో డిస్టెన్స్ 4 meters వచ్చింది, డిస్ప్లేస్మెంట్ కూడా 4 meters వచ్చింది. ఇక్కడ రాస్తున్నాను చూడండి సార్. ఇది డిస్ప్లేస్మెంట్ కూడా 4 meters వచ్చింది. బికాస్ డిస్ప్లేస్మెంట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ x ఫైనల్ మైనస్ x ఇనీషియల్. దట్ ఈస్ 4 meters మైనస్ 0 meters, 4 meters. రైట్, బాగుంది. ఫస్ట్ కేస్ క్లియర్. సెకండ్ కేసులోకి రండి. సెకండ్ కేసులోకి వస్తే అబ్జర్వ్ చేయండి. సెకండ్ కేసులో x=0 దగ్గర స్టార్ట్ అయింది పార్టికల్. x=4 వరకు ట్రావెల్ చేసింది అండ్ అగైన్ ఇట్ హ్యాస్ ట్రావెల్ టు 2 meters. ఓకే, అంటే ఈ కేసులో యూటర్న్ తీసుకుంది పార్టికల్. ఒక పాయింట్ దగ్గర డైరెక్షన్ చేంజ్ అయింది. రైట్, క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రాసెస్ మామూలే. డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పండి. డిస్టెన్స్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు ట్రావెల్ చేసింది ఫస్ట్, అంటే 4 meters ప్లస్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ట్రావెల్ చేస్తుంది 2 meters వరకు. ఇది 1 meter, ఇది కూడా 1 meter, అంటే ఇది 2 meters. సో టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద సెకండ్ కేస్ ఈజ్ 6 meters. క్లియర్, గుడ్. సార్, మరి ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? స్టోరీ మామూలే సార్, స్టోరీ మామూలే. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా డెల్టా x
x final minus x initial. What is the final position in the example 2? చూడాలి, డయాగ్రామ్ చూడాలి. హలో మేడం, సారు, ఇదర్ ఫైనల్ పొజిషన్ అండ్ ఇనీషియల్ పొజిషన్ ఐడెంటిఫై చేయాలి కదా. ఈ జర్నీ చూడు, ఈ జర్నీలో ఫైనల్ పొజిషన్ x is equal 2 meters అంట, ఇక్కడ ఉన్నాను. ఓకే, ఇనీషియల్ పొజిషన్ x is equal 0 అంట. సో ఆన్సర్ 2 meters. అచ్చా, ప్రీవియస్ ఎగ్జాంపుల్లోనేమో డిస్టెన్స్ 4 meters, డిస్ప్లేస్మెంట్ కూడా 4 meters. సెకండ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి డిస్టెన్స్ ఏమో 6 meters ఉంది, డిస్ప్లేస్మెంట్ ఏమో 2 meters అయిందా. అంటే ఏం జరిగింది, ఒక చిన్న కంక్లూషన్ అర్థం చేసుకో. డిస్ప్లేస్మెంట్ వాల్యూ డిక్రీజ్ అయింది, డిస్టెన్స్ ఏమో ఇంక్రీజ్ అయింది. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎందుకు డిక్రీజ్ అయిందో అబ్జర్వ్ చేస్తే పార్టికల్ ఏమైందంటే స్ట్రైట్ లైన్లో వెళ్తూ అదే స్ట్రైట్ లైన్లో కంటిన్యూ అవ్వకుండా ఒక పాయింట్ దగ్గర డైరెక్షన్ చేంజ్ చేసుకుని యూ టర్న్ తీసుకుంది. Whenever a particle changes its direction in a straight line, then the displacement will gradually decreases. ఎందుకంటే అది ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది, గ్రాడ్యువల్ డిస్ప్లేస్మెంట్ డిక్రీజ్ అవుద్ది. ఓకే రైట్, చూద్దాం థర్డ్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం, ఇంకేం మ్యాజిక్లు ఉంటాయో చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్ చూడు సార్, ఇవి బేసిక్సే, నీకు బాగా వచ్చని నేను అనుకుంటున్నాను. స్టిల్ నేను అవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే బేసిక్స్ కాబట్టి. ఈ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ నీకు బాగా క్యాలిక్యులేట్ చేయడం వచ్చు అనుకోండి, యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీ ఈజీ అవుద్ది. ఓకే, అందుకే థర్డ్ ఎగ్జాంపుల్లో చూడండి, x is equal 0 దగ్గర స్టార్ట్ అయ్యాడు, x is equal 4కి వెళ్ళాడు, 4 నుంచి మళ్ళీ ఆరిజిన్ వైపు వస్తున్నాడు. ఓకే సార్, నాకు ప్రీవియస్ ఎగ్జాంపుల్ నుంచి ఒకటి తెలిసింది, నువ్వు ఏ పాత్లో ఉన్నా వెళ్ళు, గ్రాడ్యువల్గా డిస్టెన్స్ ఏమో ఇంక్రీజ్ అవుతుంటుంది, బికాస్ పాత్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఎప్పుడైతే పార్టికల్ యూటర్న్ తీసుకుందో డిస్ప్లేస్మెంట్ ఏమో డిక్రీజ్ అవుద్దని తెలుసు. రైట్, చూద్దామండి ఇక్కడ ఎంత ఉందో. ఫస్ట్ 4 meters పాత్ లెంత్, టోటల్ పాత్ లెంత్ ప్లస్ అగైన్ 4 meters, ఇక్కడ 1 meter 1 meter 1 meter 1 meter 4 meters. ఇవి సార్ అపోజిట్గా ఉంది కదా, నేనేమన్నా -4 రాయొచ్చా? సారీ, distance can never be negative. It is the total length of the actual path. So answer is 8 meters. Then coming to displacement, again delta x is equal to x final minus x initial. What is x final in this case? అబ్జర్వ్ చేయి, జర్నీ చూడు. కేస్ 3 అబ్జర్వ్ చేస్తే ఫైనల్గా వాడు ఎక్కడున్నాడు, ఎంటైర్ జర్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫైనల్గా ఎక్కడ ఉన్నాడు, x is equal 0 దగ్గర ఉన్నాడు. సో ఫైనల్ పొజిషన్ ఈజ్ 0. ఇనీషియల్గా ఎక్కడున్నాడు, ఇనీషియల్గా కూడా x is equal 0 దగ్గర ఉన్నాడు, అంటే బాడీ మూవ్ అవ్వలేదా, మూవ్ అయింది. బట్ ఫర్ దిస్ జర్నీ ఇనీషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ కోయిన్సైడ్ అయినాయి అంటే సార్, కోయిన్సైడ్ అయినాయి అంటే డిస్ప్లేస్మెంట్ విల్ బి 0. డిస్ప్లేస్మెంట్ 0 అంటే సార్, అచ్చా డిస్ప్లేస్మెంట్ 0 కూడా ఉందా ఫర్ ఏ గివెన్ జర్నీ? అయిందిగా. ఏ బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ ఇఫ్ ఇట్ టేక్స్ ఏ యూటర్న్ ఆర్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్, దెన్ ద డిస్ప్లేస్మెంట్ విల్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. ఇఫ్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ కోయిన్సైడ్స్, దెన్ ద డిస్ప్లేస్మెంట్ విల్ బి 0. ఓకే, సారీ సెపరేషన్ క్లియర్గా తెలియడానికి రాస్తున్నాను. ఫోర్త్ ఎగ్జాంపుల్లోకి రండి. ఫోర్త్ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ జర్నీ టోటల్ జర్నీని చూడండి, డయాగ్రామ్ చూసి ఫీల్ అవ్వండి ఒకసారి. పార్టికల్ ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అయింది, టువర్డ్స్ ఈస్ట్ అనుకోండి సరదాగా, టువర్డ్స్ ఈస్ట్ 4 meters ట్రావెల్ చేసింది, అండ్ దెన్ ఇట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్, రివర్స్ అయింది, డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది, కంటిన్యూస్గా మూవ్ అవుతుంది బాడీ, అబ్జర్వ్ చేయి. ఓకే, మళ్ళీ ఆరిజిన్ దగ్గరకు వచ్చింది, ఆరిజిన్ దగ్గర ఆగలేదు, హలో, ఆరిజిన్ దగ్గర నుంచి మళ్ళీ -2 వరకు వచ్చింది. ఇది వాడి జర్నీ. ఫిజిక్స్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఫస్ట్. ఎప్పుడైతే కరెక్ట్గా నీకు ప్రాబ్లం అర్థమైపోయిందో 50% సొల్యూషన్ దొరికినట్టే. ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, సొల్యూషన్ ఆటోమేటిక్గా వస్తుంది. మిత్రమా, నువ్వేం కంగారు పడుకో. ప్రాబ్లం చూడు, x is equal 0 దగ్గర స్టార్ట్ అయ్యావు,
First question, distance. Distance is the total length of the actual path traveled by the object. Okay. అంటే నేను ఆన్సర్ ఇలా రాయాలి. 4 meters. 4 meters plus 4 to 0. 4 meters plus 0 to -2. సార్ ఇక్కడ నేను -2 రాయాలా? వద్దని చెప్పాను సార్. డిస్టెన్స్ కెన్ నెవర్ బి నెగిటివ్. ఈ లెంత్ కావాలి నాకు అంతే. ఓకే, 2 meters. సో ఆన్సరు 10 meters. ఇది డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్కి నో వరీ, సేమ్ స్టోరీ. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ ద ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. వాట్ ఈస్ ఫైనల్ పొజిషన్ ఇన్ దిస్ కేస్? -2 meters. ఇనీషియల్ పొజిషన్ 0. సో x final minus x initial, ఇది ఫార్ములా. -2 meters minus 0 meters. సో ఆన్సర్ ఈస్ -2 meters. అచ్చా, ఈ టేబుల్ చాలా ఇన్ఫర్మేషన్ చెప్తుంది నీతో. ఇఫ్ ఎ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఎ సేమ్ స్ట్రైట్ లైన్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ డైరెక్షన్, బోత్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ ఈక్వల్. అది ఫస్ట్ కంక్లూషన్, రైట్? When a particle takes U-turn and reverses its direction, then displacement will gradually decreases. Okay, third conclusion. If in a given journey, if the initial point and final point coincides, then the displacement will be 0. For a given journey, displacement can be negative if the body crosses its ఇనీషియల్ పాయింట్ని క్రాస్ చేసిన చూడండి. ఈ జర్నీలో x=0 దగ్గర స్టార్ట్ అయ్యాడు, ఇలా వెళ్ళాడు, 4 metersకి వెళ్ళాడు, మళ్ళీ 0కి వచ్చాడు. 0 దగ్గర ఆగలేదు, వాడు ఆగడు మహేష్ బాబు. 0 నుంచి -2కి వచ్చాడు. ఓకే సార్, కంక్లూషన్స్ నేను చెప్తాను, చెప్పు. కంక్లూషన్స్ నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే అర్థం చేసుకుంటున్నావని. డిస్టెన్స్ కెన్ నెవర్ బి నెగిటివ్. ఎక్కడెక్కడ మీరు నెగిటివ్ వాల్యూస్ రాయలేదు. 4 different ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు, ఎక్కడ నెగిటివ్ రాలేదు. రైట్, వెరీ గుడ్. డిస్టెన్స్ కెన్ నెవర్ బి నెగిటివ్. ఫర్ ఏ మూవింగ్ బాడీ డిస్టెన్స్ కెన్ నెవర్ బి 0. సూపర్, నువ్వు ఇక్కడెక్కడ 0 రాలేదు, బికాస్ ఇట్ ఈస్ మూవింగ్. ఫర్ ఏ మూవింగ్ బాడీ డిస్టెన్స్ కెన్ నెవర్ బి 0. సార్ ఇంకోటి చెప్తాను, చెప్పు. డిస్ప్లేస్మెంట్ కెన్ బి పాజిటివ్, కెన్ బి 0 అండ్ ఇట్ కెన్ బి నెగిటివ్, డిపెండ్స్ ఆన్ ద కేస్. సూపర్, నువ్వు బాగా అర్థం చేసుకుంటున్నావు. These are the conclusions. Displacement can be positive, negative and 0. Distance can never be negative or 0 if a body is moving. Right? ఈ ఎగ్జాంపుల్ క్లారిటీ వచ్చిందా సార్? సూపర్. నువ్వు ఇంకా కొన్ని డిఫరెన్సెస్ రాద్దాం డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్లో. ఒకసారి ఇది నువ్వు నోట్ చేసుకున్నావు అనుకుంటున్నాను. నోట్ చేసుకోవడం ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోవడం, ఏదో ఒకటి క్లియర్గా స్పీడ్గా చేసేయండి సార్. అచ్చా, నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్సెస్ ఏంటో రాద్దాం. మనకి తెలిసిన కంక్లూషన్స్ రాద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ అంటే డెఫినేషనే చెప్తావా? డెఫినేషన్ చెప్తావా? డిస్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ the total length of the actual path followed by the object. మరి డిస్ప్లేస్మెంట్ అండి, the shortest distance from initial position to final position. అచ్చా, ఓకే. Distance and displacement. ఫస్ట్ డెఫినేషన్ రాస్తాను. టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్. టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ followed by the object. ఇది డెఫినేషన్.
total length of the actual path followed by the object. For displacement, the shortest distance from initial position to final position. ఇది ఐడియా ఉంది నీకు. లాస్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేసాం. ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పాను. నీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు అలా వింటూ ఉండు. నీకు మినిమం నేను 10 టైమ్స్ చెప్తాను. ఇంపార్టెంట్ పాయింట్ అంటే డిస్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్. టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ అంటే సార్ గుర్తుపెట్టుకో, యాక్చువల్ పాతే చూసుకోవాలి నువ్వు. వైల్ క్యాలిక్యులేటింగ్ డిస్టెన్స్ యూ షుడ్ ఫాలో ద యాక్చువల్ పాత్. ఓకే, యాక్చువల్ పాత్లో ఉన్న టోటల్ లెంత్ మెజర్ చేయాలి. ఇటండి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. నువ్వు పాత్లో ట్రావెల్ చేయాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. పాత్ మీద డిపెండెన్సీ లేదు. ఏమంటున్నాడు, పాత్ అని చెప్పట్లేదు, యాక్చువల్ పాత్ గురించి మాట్లాడట్లేదు, షార్టెస్ట్ పాత్ అంటున్నాడు. షార్టెస్ట్ పాత్ ఈజ్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్ పాత్. షార్టెస్ట్ పాత్ ఈజ్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్ పాత్ ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. And it can be calculated by using x final minus x initial. నువ్వు కొన్నిసార్లు బుక్స్లో ఇలా చూడొచ్చు, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ డెల్టా ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఫైనల్ వెక్టార్ మైనస్ ఆర్ ఇనీషియల్ వెక్టార్. 100% కరెక్ట్. అది డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఫైనల్ పొజిషన్ వెక్టార్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ వెక్టార్ కరెక్టే. అయితే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్లో పార్టికల్ మూవ్ అయ్యేది స్ట్రైట్ లైన్లో. స్ట్రైట్ లైన్లో ఉండేవి పాసిబిలిటీస్ టూనే. సపోజ్ నేను టువర్డ్స్ రైట్ అన్నాను అనుకోండి, టువర్డ్స్ లెఫ్ట్ ఉంటుంది. టువర్డ్స్ ఈస్ట్ అన్నాను అనుకోండి, ఇంకో డైరెక్షన్ ఉంటుంది, టువర్డ్స్ వెస్ట్ ఉంటుంది. అప్ అంటే డౌన్ ఉంటుంది. రెండే ఉంటాయి పాసిబిలిటీస్. అంటే ఒకటి పాజిటివ్గా కన్సిడర్ చేస్తే నువ్వు దానికి అపోజిట్ డైరెక్షన్ని నెగిటివ్గా తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ వెక్టార్ నోటేషన్ పెద్దగా అవసరం రాదు. అందుకే సింపుల్గా ఇలా రాస్తాం అనమాట మనం. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. రైట్. సెకండ్ డిఫరెన్స్ చూద్దాం. ఇందాకే మనం ఆ ఎగ్జాంపుల్స్లో చూసాం. ఫర్ ఏ మూవింగ్ బాడీ డిస్టెన్స్ కెన్ నెవర్ బి 0 ఆర్ నెగిటివ్. బాడీ మూవ్ అవుతుందని చెప్పాడు. బాడీ మూవ్ అవుతుంది అన్నాడంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందని. ఇట్ విల్ నెవర్ డిక్రీజెస్ అండ్ ఇట్ నెవర్ బికమ్స్ 0 ఆర్ నెగిటివ్. ఇందాక మనం అన్ని ఎగ్జాంపుల్స్లో చూసాం, డిస్ప్లేస్మెంట్ కెన్ బి పాజిటివ్, displacement can be positive, negative or 0. That depends on the case. డిస్ప్లేస్మెంట్ కి ఉన్న పాసిబిలిటీస్ చెప్పండి. అది పాజిటివ్ అవ్వచ్చా? అవ్వచ్చు. నెగిటివ్ అవ్వచ్చా? చక్కగా అవుతుంది. జీరో కూడా అవుద్దా? అవుతుంది. ఎప్పుడు అవుతుంది జీరో? ఇఫ్ ఇట్ ఇనీషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ కోయిన్సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్స్ అన్నాం. ఇలా సరదాగా చెప్తున్నాను, చదివేటప్పుడు గుర్తొస్తుంటుంది. ఏ బాడీ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్స్ అన్నాడు. దెన్ ఇట్ అటైన్స్ సర్టెన్ మ్యాక్సిమం హైట్ అండ్ దెన్ రీచెస్ టు ద గ్రౌండ్. నీకు అర్థం కావడం కోసం ఇలా డ్రా చేశాను. వెళ్ళిన పాత్ రిటర్న్ పాత్ డిఫరెంట్గా. యూజువల్గా స్ట్రైట్ లైన్ మోషన్ అంటే సేమ్ పాత్లో రీట్రేస్ చేస్తుంది టువర్డ్స్ ద గ్రౌండ్. ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఏమవుద్దో చెప్పండి. పాజిటివా, నెగిటివా, జీరోనా చెప్పాలి నువ్వు. ఏముంది సార్, ఇనీషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ కోయిన్సైడ్ అయింది. దట్స్ వై డిస్ప్లేస్మెంట్ విల్ బి 0. అచ్చా, అది కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం అంటే. అదే స్పీడ్తో ఇంకొకటి చెప్పు నువ్వు. ఏ బాడీ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్స్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్ అండ్ ఇట్ విల్ రీచెస్ ద గ్రౌండ్ ఆఫ్టర్ సర్టైన్ టైమ్ అన్నాడు. అట్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ రీచ్ అయింది. ఇక్కడ చూడాలి, హీరో ఇక్కడికి వచ్చింది. చెప్తావా ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఎంతో?
ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, సరదా కాదు, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూడండి. పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్స్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఇట్ ఎవర్ అన్నాడు, ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ క్లిఫ్ అంటాడు. ఈ పార్టికల్ ఇలా స్ట్రైట్గా పైకి పోయింది, ఇక్కడికి వెళ్ళేసరికి మ్యాక్సిమం హైట్ అక్కడ వెలాసిటీ 0 అయింది, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఇది ఇలా ఫుట్ ఆఫ్ ద టవర్ని ఇక్కడ రీచ్ అయింది ఆన్ ద గ్రౌండ్. చెప్పండి, డిస్ప్లేస్మెంట్ పాజిటివా, నెగిటివా, జీరోనా? ఒకసారి ట్రై చేయాలి. బాగుంది సార్, మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. సార్ ఇది ఇనీషియల్ పొజిషన్. ఒకవేళ నేను ఎంతవరకు కన్సిడర్ చేశాను అనుకోండి జర్నీని, అప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 అయ్యేది. ఓకే, కానీ ఆ ఇనీషియల్ పొజిషన్ వరకే ట్రావెల్ చేస్తుందా, మళ్ళీ ఇనీషియల్ పొజిషన్ క్రాస్ చేసిందేమో చూడండి ఒకసారి. ఇనీషియల్ పొజిషన్ క్రాస్ చేసి కిందకు వస్తుంది సార్. ఓకే, అది ఇందాక 4th ఎగ్జాంపుల్లా ఉంది సార్. ఉంటుంది, నువ్వు సరిగ్గా ఫాలో అవుతూ ఉంటే నీకు అన్నీ కనెక్ట్ అయిపోతుంటాయి. 4th ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి మీకు, ఇలా ఇలా ఇక్కడికి. కేస్ 4 చూడాలి నువ్వు. 1 2 3 4, ఇది -1 -2 అనుకున్నాం కదా. అంటే ఒక జర్నీలో బాడీ ఇనీషియల్ పాయింట్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోతే ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో, అప్పుడు డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు డిస్ప్లేస్మెంట్ 0నే, కానీ అది ఇనీషియల్ పాయింట్ని క్రాస్ చేసి కిందకి వెళ్తుంది. దట్స్ వై డిస్ప్లేస్మెంట్ విల్ బి నెగిటివ్. ఇందాక 0 ఎగ్జాంపుల్ చెప్పారు, ఇదిగో ఇది 0 ఎగ్జాంపుల్. whenever a body projected vertically upwards from the ground and if it finally reaches the ground, then the displacement will be 0. ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ నెగిటివ్. ఎంత అవుతుందో చెప్తావా? డిస్ప్లేస్మెంట్ S is equal to -h. నెగిటివ్ కదా, ఎంత ఉంటుంది నెగిటివ్ అంటే? ఇది ఇనీషియల్, ఇది ఫైనల్. ఫైనల్ పొజిషన్ ఏమో -h, ఇనీషియల్ పొజిషన్ ఏమో 0. సో S is equal to -h. మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇది. ఇన్ దిస్ కేస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. బాగుంది సార్, చాలా సరదాగా, స్లోగా, చక్కగా అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు అనమాట మనం. చూడండి, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ డిఫరెన్సెస్ మాట్లాడుతున్నాను. డిస్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్. Displacement is the shortest distance from the initial point and final position. It can be calculated by using delta x is equal to x final minus x initial. In vector form, it is equal to final position vector minus initial position vector. For a moving body, distance can never be 0 or negative, but displacement can be positive, negative or 0. అచ్చా, ఓకే, నెక్స్ట్ స్టోరీకి వద్దాం. చెప్పండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పాత్ అంట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పాత్ అంటే కరెక్టేనా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పాత్ అంట. చూడండి, పాత్ మీద డిపెండ్ అవుద్ది, బికాస్ వీ షుడ్ క్యాలిక్యులేట్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్. పార్టికల్ ఏ పాత్లో ట్రావెల్ చేస్తుందో ఆ పాత్ లెంతే చెప్పాలి నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఏ నుంచి స్టార్ట్ అయ్యి బీకి ట్రావెల్ చేసింది, చూడాలి కేర్ఫుల్గా. ఇదో 10 meters లెంత్ ఉంది ఏ టు బి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ అని అడిగాడు. ఏముంది సార్, చాలా సిల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు. ఏ నుంచి బీకి వెళ్ళిందంటే టోటల్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి, 10 meters. ఓకే, షార్ప్గా ఉన్నావు నువ్వు. ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వచ్చింది సార్, ఇది 2 meters అన్నాడు. ఈ సెకండ్ కేసులో డిస్టెన్స్ చెప్తావా? చెప్తాం, చాలా ఈజీ ఇది. ఇక్కడ స్టార్ట్ అయ్యాను నేను, ఈ బ్లాక్ ఇది మెజర్ చేయాలా? చూడండి ఒకసారి పాత్. ఇప్పుడు క్వశ్చన్లో నేను అడిగింది ఏంటి? సెకండ్ కేస్. సెకండ్ కేసులో డిస్టెన్స్ అడుగుతున్నాడు. డెఫినేషన్ ఏం రాసావు చూడు, టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్ అన్నావు. యాక్చువల్ పాత్ చూసుకోవాలి. యాక్చువల్ పాత్ ఇది. ఈ పాత్ ఇక్కడ నుంచి ఇక్కడ 2 meters, ఇది 10 meters, అగైన్ ఇది 2 meters. సో సెకండ్ కేసులో డిస్టెన్స్ వచ్చేసరికి, కేస్ 1లో అయితే 10 meters, కేస్ 2లో 2 + 10 + 2 దట్ ఈస్ 14 meters. దట్స్ వై ఈ స్టేట్మెంట్ రాసాం మనం. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పాత్. పాత్ చేంజ్ చేస్తే డిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది. సార్ నేను ఇంకో పాత్లో ట్రావెల్ చేస్తాను, వెళ్ళు. నేను ఆపేది ఎవరు?
ఇదిగో నీకు నచ్చిన పాత్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళు, ఏ పాత్లో వెళ్ళావో ఆ పాత్ లెంతే మెజర్ చేయాలి నువ్వు. పాత్ చేంజ్ అయితే డిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది. దట్స్ వై వీ కెన్ సే దట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది పాత్. సార్ బిట్వీన్ ఏ అండ్ బి ఎన్ని పాత్స్ ఉంటాయి? పాసిబుల్ పాత్స్ ఇన్ఫైనైట్ పాసిబుల్ పాత్స్ ఉంటాయి. అంటే పాత్ చేంజ్ అయిన ప్రతిసారి డిస్టెన్స్ వాల్యూ చేంజ్ అవుతుంది. అందుకే మనం దీన్ని ఏమంటాం అంటే డిస్టెన్స్ ఈజ్ ఏ మెనీ వాల్యూడ్ ఫంక్షన్. డిస్టెన్స్ ఏమంటారు సార్? మెనీ వాల్యూడ్ ఫంక్షన్. డిస్టెన్స్ ఈజ్ ఏ మెనీ వాల్యూడ్ ఫంక్షన్. మెనీ వాల్యూడ్ ఫంక్షన్. Distance is a many valued function, right? Whereas displacement చూద్దాం సార్. ఈ ఎగ్జాంపుల్ ఓకేగా రబ్ చేస్తున్నాను. డిస్ప్లేస్మెంట్ చూద్దాం. ఫస్ట్ కేసులో డిస్ప్లేస్మెంట్ ఎంతో చెప్పండి. ఏముంది? 10 meters, x final minus x initial, షార్టెస్ట్ పాత్. సెకండ్ కేసులో డిస్ప్లేస్మెంట్ చెప్పండి. సార్ నేనేమన్నా ఈ లెంత్ మెజర్ చేయాలా? అవసరం లేదు. షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్ కావాలి. మరి షార్టెస్ట్ పాత్ అంటే ఏంటండి? స్ట్రైట్ లైన్ పాత్. ఏ టు బి స్ట్రైట్ లైన్ పాతే డిస్ప్లేస్మెంట్. నువ్వు ఏ పాత్లోనే ట్రావెల్ చేయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏ పాత్లోన వెళ్ళు, డిస్ప్లేస్మెంట్ మాత్రం ఎంత అండి? 10 meters. అందుకే మనం కంక్లూషన్స్ రాసేటప్పుడు ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద పాత్. ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద పాత్. It depends only on initial and final positions. పాత్ చేంజ్ చేశాను, డిస్ప్లేస్మెంట్ కూడా చేంజ్ అవుద్ది అంటాడు. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. డిస్ప్లేస్మెంట్ డిపెండ్స్ ఆన్ ద పాత్ అంటాడు. ఇట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. డిస్ప్లేస్మెంట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద పాత్. పాత్ చేంజ్ చేస్తే డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవ్వదు. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ పొజిషన్ ఫంక్షన్, పాయింట్ ఫంక్షన్ అనొచ్చు. ఇట్ ఈస్ ఏ పాత్ ఫంక్షన్. అచ్చా, ఒకసారి చూడాలి. ఈ బోర్డు మీద ఉన్న పాయింట్స్ అన్నీ నీకు అర్థమైనేమో చూడాలి. ఏదైనా డౌట్ ఉంటే చాలా క్లియర్గా కామెంట్ సెక్షన్లో పెట్టాలి. నువ్వు నా మొబైల్ నెంబర్ కూడా అటాచ్ చేస్తుంది దాంతో. నువ్వు వాట్సాప్లో క్వశ్చన్ అడిగినా కూడా నేను ఆన్సర్ చేయగలను. ఈచ్ పాయింట్ చదువుకోండి, డౌట్ ఏదైనా ఉంటే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి కామన్ పాయింట్స్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే రాద్దాం. చూడండి, ఈ డెఫినేషన్ రబ్ చేస్తున్నాను. డెఫినేషన్ వరకు రబ్ చేస్తున్నాను, ఆల్రెడీ నీకు తెలిసింది కాబట్టి. వాట్ ఆర్ ద SI units of distance? SI units of distance are meters. SI unit of displacement అది కూడా మీటర్. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ డిస్టెన్స్ L1. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో L1. సార్ డిస్టెన్స్కి L1, డిస్ప్లేస్మెంట్ కూడా L1. అచ్చా, లెంత్కి L1, బ్రెడ్త్కి సార్ L1 అయ్యా, హైట్కి సార్ L1, ఇలాంగేషన్కి సార్ L1 లాగొద్దు నువ్వు, కంప్రెషన్కి కూడా L1, ఫోకల్ లెంత్కి సార్ L1, వేవ్ లెంత్కి సార్ L1, రేడియస్కి సార్ L1ఏ సార్. లెంత్ బ్రెడ్త్ హైట్ రేడియస్ డయామీటర్ ఇలాంగేషన్ కంప్రెషన్ వేవ్ లెంత్ ఫోకల్ లెంత్ అన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా L1ఏ. అచ్చా, నువ్వు ఎందుకు క్లాసులు వినాలంటే మిత్రమా, ఎప్పుడు ఛాన్స్ వచ్చినా నీకు ఫిజిక్స్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ రివైజ్ చేస్తుంటాను. నువ్వు జస్ట్ వినకుండా ఉండడమే. అలా కొన్నిసార్లు విన్నావు అనుకో రిపీటెడ్గా, చదవాల్సిన అవసరం కూడా లేదు. సీక్రెట్ అది. ఇట్రా డిస్టెన్స్ గురించి మాట్లాడదాం. ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. తెలుసు ఫిజిక్స్లో ఫిజికల్ క్వాంటిటీస్ని టూ టైప్స్గా డివైడ్ చేసాం మనం, స్కేలార్స్ అండ్ వెక్టార్స్ అని. స్కేలార్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ నీడ్స్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండ్ వీ నీడ్ నాట్ టు స్పెసిఫై డైరెక్షన్.
Distance is a scalar quantity. Displacement is a vector quantity. అచ్చా సార్, ఫిజిక్స్లో ఎప్పుడైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ నువ్వు వెక్టర్ అని చెప్పావంటే ఇమ్మీడియట్గా దాని డైరెక్షన్ రాయటం అలవాటు చేసుకోండి. వెక్టర్ అనగానే డైరెక్షన్ చెప్పాలి. డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. డైరెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి సార్? I to F అంట. ఇనీషియల్ టు ఫైనల్. Vector quantity, displacement is a vector quantity whose direction is from initial position to final position. Okay, బాగుంది సార్, రైట్. కంక్లూషన్స్ చెప్తావా? కంక్లూషన్స్ చాలా పాయింట్స్ నేర్చుకున్నావు నువ్వు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి విత్ ఎగ్జాంపుల్స్. కంక్లూషన్స్ చెప్పండి. For a moving body, distance can never be 0 or negative, but the displacement can be positive, negative, 0. బాగుంది సార్. ఇంకా డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కెన్ బి ఈక్వల్, కరెక్టేనా ఈ స్టేట్మెంట్? డౌట్ వస్తే ప్రీవియస్గా డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ చూడు. ఇదే టాపిక్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది చూడు. ఎప్పుడెప్పుడు ఈక్వల్ అవుతాయి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్? ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? అసలు ఈక్వల్ అవుతాయా అవ్వవా చెప్పాలి. అవుతాయి, బాగా చెప్పావు, వెరీ గుడ్. ఎప్పుడు అవుతాయి? ఎప్పుడు అవ్వడం ఏముంది సార్? ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పారు కదా మీరు, x=0 to x=4 అని. అప్పుడే అవుద్ది. హలో, x=0 to x=4 కావటం కాదు. ఇఫ్ ఎ బాడీ డస్ నాట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ along the same straight line, then both the distance and displacements are equal. If a body is moving along same straight line, without changing its direction, then distance and displacement are equal. Distance and displacement are equal. Sir, ఈ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ అంటాడు ఫస్ట్ స్టేట్మెంట్. రాంగ్, ఇట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. ఆల్వేస్ కాదు, కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు ఈక్వల్ అవుద్దంట? ఓన్లీ when the body is moving along same straight line without changing direction, then they are equal. In all the other cases, ఏం అబ్జర్వ్ చేసావు నువ్వు? 4 ఎగ్జాంపుల్స్ చూసావు కదా. ఫస్ట్ కేసులో 4 మీటర్స్ వచ్చింది చూడండి. నెక్స్ట్ 3 కేసెస్లో డిస్టెన్స్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ డిక్రీజ్ అవుతూ 0 అయింది, నెగిటివ్ కూడా అయింది. సో ఇన్ ఆల్ ద అదర్ కేసెస్ ఇట్ ఈస్ లెస్ దాన్ డిస్టెన్స్. అంటే జనరల్ రిలేషన్ ఇలా రాయొచ్చాం చూడు. డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ ఇది, లైట్ తీసుకోవద్దు, ఇంపార్టెంట్ రిలేషన్ ఇది. ఎవరెవరికి రిలేషన్ చెప్పండి? డిస్టెన్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఎలాంటి రిలేషన్ ఉందంట? దే కెన్ బి ఈక్వల్ ఓన్లీ వెన్ ఇట్స్ మూవింగ్ అలాంగ్ సేమ్ స్ట్రైట్ లైన్ వితౌట్ చేంజింగ్ డైరెక్షన్. ఇన్ ఆల్ ద అదర్ కేసెస్ డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. అచ్చా సార్, వాడికి బాగా ఎక్కువైతే ఇలా కూడా అడుగుతుంటాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ కవర్డ్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్? వాట్ ఈస్ ద న్యూమరికల్ రేషియో అంటాడు. చాలా ఎగ్జాంపుల్స్లో చూసుంటావు నువ్వు, ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటాడు ఇది ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సార్, మీరు చిన్నపిల్లలు, మిమ్మల్ని చీట్ చేస్తూ ఉంటారు ఈ ఎగ్జామినర్స్. నువ్వు ఇది బాగా చదువుకుని వెళ్తావు. సార్, ఇలాంటి క్వశ్చన్ కనపడితే నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 పెట్టేస్తాను అంటావు ఎగురుకుంటూ. హీరో, నువ్వు చిన్నపిల్లాడివి, చూడాలి. క్వశ్చన్లు ఏం చేస్తాయంటే వాట్ ఈస్ ద న్యూమరికల్ రేషియో ఆఫ్
డిస్టెన్స్ టు డిస్ప్లేస్మెంట్ అనకుండా డిస్ప్లేస్మెంట్ టు డిస్టెన్స్ అంటాడు. అప్పుడు ఈ ఆన్సర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవ్వదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుద్ది. కేర్ఫుల్గా ఉండు, భయపెట్టట్లేదు, కేర్ఫుల్గా చూసుకోమంటున్నాను. డిస్టెన్స్ ఉంది న్యూమరేటర్లో, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2. ఇది డిస్ప్లేస్మెంట్, ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 పెట్టాలి. గుర్తుందా? ఇంపార్టెంట్ ఇది. నువ్వు చేసే మిస్టేక్ని ముందుగానే చెప్పడం వలన నీకు టైం వేస్ట్ అవ్వదు. ఒకసారి మిస్టేక్ చేసి మళ్ళీ రెక్టిఫై చేసుకునే ఛాన్స్ లేదు. ఆల్రెడీ నేనే చెప్తున్నాను నీకు, నువ్వు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తావో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి నువ్వు. ఓకే, కంక్లూజన్స్ ఇవి. రైట్. ఇంకా కొన్ని జేఈ మెయిన్స్లో కానీ, నీట్ ఎగ్జామ్లో కానీ, సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో కానీ అడుగుతున్న మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. చూడండి సార్, చాలామంది లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు ప్రిపరేషను. వాళ్ళకి మోస్ట్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోస్ట్ ఇన్ ఏ ప్లేన్ జరుగుతూ ఉన్నాయి అన్ని చోట్ల. చక్కగా వాళ్ళు ఫాలో అవుతున్నారు అనుకోండి. ప్రతి చాప్టర్ విత్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. రైట్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది నోట్ చేసుకున్నావు కదా నువ్వు? నోట్ చేసుకోవాలి సార్ అందరూ. మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూషన్ ఇది, నోట్ చేయాలి హీరో. పార్టికల్ ఏ దగ్గర స్టార్ట్ అయింది, బి వరకు ట్రావెల్ చేసింది, మళ్ళీ సి వరకు. సరే, ఇది 4 మీటర్స్ అన్నాడు, ఇది 3 మీటర్స్ అన్నాడు. చిలిపి ఎగ్జాంపుల్ ఇది, నీకు బాగా వచ్చు, అయినా ఒకసారి రివైజ్ చేస్తాను చూడు. ఏ దగ్గర స్టార్ట్ అయిందండి పార్టికల్? ఇనిషియల్ పొజిషన్ ఈజ్ ఏ టు బి ట్రావెల్ చేసింది, ఫైనల్గా సి వరకు వచ్చింది, ఇది ఫైనల్ పొజిషన్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ దిస్ జర్నీ అని అడిగాడు. చెప్తారా? డిస్టెన్స్ ఎంతో చెప్పండి కొద్ది స్పీడ్గా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్, దట్ ఈస్ 4 మీటర్స్ ప్లస్ 3 మీటర్స్. సో ఆన్సరు 7 మీటర్స్. వెరీ విజీ. ఓకే సార్, డిస్ప్లేస్మెంట్ ఎంతో చెప్తావా? డిస్ప్లేస్మెంట్ ఏముంది సార్, చాలా ఈజీ ఇది. నాకు ఇప్పటికే మీరు 20-30 టైమ్స్ చెప్పారు. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద షార్టెస్ట్ పాత్. షార్టెస్ట్ పాత్ అంటే స్ట్రైట్ లైన్ పాత్. ఇనీషియల్ టు ఫైనల్ స్ట్రైట్ లైన్ పాత్ చూడాలి నువ్వు, అంతే. దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్ పాత్ ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్. ఓకే, అంటే ఇలా ఇనీషియల్ టు ఫైనల్. సరే, ఇది 4 మీటర్స్ అంటే ఇది 3 మీటర్స్ అంట. ఇక్కడేమో రైట్ యాంగిల్ కనబడుతుంది చాలా క్లియర్గా. ఇది కావాలి, ఇదే డిస్ప్లేస్మెంట్. దీన్ని మనం పైథాగరస్ థీరంతో చేయొచ్చుగా. పైథాగరస్ థీరం కొత్తగా చూడొద్దు నువ్వు, పైథాగరస్ థీరం వచ్చు నీకు. పైథాగరస్ థీరంలో హైపోటెన్యూస్ కావాలి నీకు. హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. దట్ ఈజ్ రూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ స్క్వేర్ అంటే 3 స్క్వేరు, బేస్ స్క్వేర్ అంటే 4 స్క్వేరు. దట్ ఈజ్ రూట్ ఆఫ్ 9 + 16, 5 మీటర్స్ అయింది. √25, దట్ ఈస్ 5 మీటర్స్. ఓకే సార్, సిమిలర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇస్తారా? స్పీడ్గా చేసేస్తాను నేను, చెయ్యి. ఇదిగో ఇలా 8 మీటర్స్ అంట, ఇది 6 మీటర్స్ అంట. ఫ్రమ్ పీ టు క్యూ బాడీ హ్యాస్ ట్రావెల్డ్ ఫ్రమ్ పీ టు క్యూ అన్నాడు. ఫస్ట్ పీ టు క్యూ ట్రావెల్ చేసి క్యూ టు ఆర్కి వచ్చాడు అనుకోండి, క్లియర్ స్టోరీ అది. పీ టు క్యూ ట్రావెల్ చేశాడు అండ్ దెన్ ఈ మూవ్ ఫ్రమ్ క్యూ టు ఆర్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. చెప్తావా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు total length of the actual path, that is 8 meters plus 6 meters, 14 meters. Then what about displacement? Story mamule. From initial position to final position, shortest path. Displacement is equal to, చెప్పండి, డిస్ప్లేస్మెంట్ కావాలంటే హైపోటెన్యూస్ కావాలి.
ఇది రైట్ యాంగిల్ కదా సార్, పైథాగరస్ థియరమే కదా. అచ్చా, ఇప్పుడే చెప్పారు కదా సార్ మీరు, హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. దట్ ఈస్ పర్పెండిక్యులర్ ఎంత సార్ ఇక్కడ 6 స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్. దట్ ఈస్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 64 రూట్ 100 10 మీటర్స్. అబ్జర్వ్ చేయి, మనం ఇందాక రాసుకున్న కంక్లూషన్స్ కూడా ఇవే. డిస్టెన్స్ ఎక్కువ ఉందంట వెన్ కంపేర్డ్ టు డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్టెన్స్ ఎక్కువ ఉందంట చూడండి వెన్ కంపేర్డ్ టు డిస్ప్లేస్మెంట్. అచ్చా సార్, ఒకవేళ పార్టికల్ సర్క్యులర్ పాత్లో ట్రావెల్ చేస్తుంటే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎందుకంటే మీరు చెప్పేటప్పుడు ఇలాంటి ఈజీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, కానీ ఎగ్జామ్లో మాత్రం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ వస్తూ ఉంటాయి. క్లాస్లో చెప్పేటప్పుడేమో చిన్నవి 3-4 చెప్తాడు, ఎగ్జామ్లు ఇచ్చేటప్పుడేమో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఇదిగోండి క్వశ్చన్ ఎలా ఉంది. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్, a particle is moving in a circular path. A particle is moving in a circular path of radius 10 meters. ఇలా ఇచ్చాడు డయాగ్రామ్. అది తెలుసు కదా నీకు, అది రబ్ చేస్తున్నాను చూడమ్మా, ఇది రబ్ చేస్తున్నాను, ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను. సర్క్యులర్ పాత్ స్టోరీ మనం నేర్చుకున్నాం. సర్క్యులర్ పాత్, పార్టికల్ ఈజ్ మూవింగ్ ఆన్ సర్క్యులర్ పాత్ అన్నాడు. సపోజ్ ఈ సర్క్యులర్ పాత్ రేడియస్ నేను R అనుకుంటున్నాను. పార్టికల్ ఇక్కడ స్టార్ట్ అయింది A. ఫైండ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ in the following cases. ఏంటి ఫస్ట్ కేసు? ఆఫ్టర్ హాఫ్ రెవల్యూషన్. హాఫ్ రెవల్యూషన్లో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అడిగాడు. సెకండ్ క్వశ్చన్ ఆఫ్టర్ 1 రెవల్యూషన్, 1 కంప్లీట్ రెవల్యూషన్ అనుకోండి. 1 రెవల్యూషన్ అంటేనే కంప్లీట్ రెవల్యూషన్ అని ఏం లేదు. థర్డ్ ఆఫ్టర్ 1.5 revolution. 1.5 revolution. అచ్చా, 3 క్వశ్చన్స్ చూడండి సార్, 3 క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అబ్జర్వ్ చేయి. హాఫ్ ఏ రెవల్యూషన్ అన్నాడు. హలో సార్, ఇటు హాఫ్ ఏ రెవల్యూషన్ అన్నాడు. హాఫ్ ఏ రెవల్యూషన్ అంటే పార్టికల్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏని రీచ్ అవ్వదు. హాఫ్ రెవల్యూషన్ అంటే జస్ట్ అపోజిట్ పాయింట్కి వస్తుంది కదా సార్. ఇది ఇలాగా ఏ దగ్గర స్టార్ట్ అయిన బాడీ దానికి అపోజిట్ పాయింట్ రీచ్ అవుతుంది. ఇది హాఫ్ ఏ రెవల్యూషన్ అంటే హాఫ్ ఏ రెవల్యూషన్ అంటే అది సెమీ సర్క్యులర్ పాత్ అని అర్థం చేసుకోవచ్చు కదా నువ్వు. ఇది ఇలా ఏ దగ్గర స్టార్ట్ అయింది బీకి వచ్చింది, అపోజిట్ పాయింట్ని రీచ్ అయింది. ఇది కదా హాఫ్ రెవల్యూషన్ అంటే. ఇది సెంటర్ అనుకోండి. ఇది కేస్ ఫస్ట్ క్వశ్చన్. అది ఆఫ్టర్ హాఫ్ ఏ రెవల్యూషన్ అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి, డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్. క్వశ్చన్ అదే కదా, మనకు తెలుసుగా డెఫినేషన్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్. టోటల్ లెంత్ అంటే ఇది పాత్ లెంత్, ఇలా వెళ్ళాలి. బాడీ ఏ పాత్లో వెళ్ళిందో ఆ పాత్ లెంతే రాయాలి. ఈ పాత్ మెజర్ చేయాలి. ఇది స్ట్రైట్ లైన్ పాత, కర్వ్డ్ పాత. కర్వ్డ్ పాత్ సర్క్యులర్ పాత్. మరి ఫుల్ సర్కిలా హాఫ్ సర్కిలా చెప్పాలి. హాఫ్ సర్కిల్. సార్ ఫుల్ సర్కిల్ అయితే దానికి సర్కంఫరెన్స్ 2πr తెలుసు కదా నీకు. ఇక్కడ స్టార్ట్ అయ్యేలా వచ్చానంటే నేను సర్కంఫరెన్స్ 2πr. కానీ ఇప్పుడు ప్రజెంట్ 2πr దాంట్లో హాఫ్ సార్. 2πrలో హాఫ్. ఓకే, 2πr/2 దట్ ఈస్ πr. అచ్చా సార్, దీన్ని నేను ఇలా రాద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఇంటూ సర్కంఫరెన్స్ రాస్తున్నాను.
ప్రజెంట్ నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ అంటే హాఫ్ రివల్యూషన్ ఇంటూ 2πr, రెండు ఒకటే కదా. సో ఆన్సర్ ఏమైందో చూడు, πr. ఇఫ్ ఏ పార్టికల్ కంప్లీట్స్ హాఫ్ ఏ రివల్యూషన్ అన్నాడంటే డిస్టెన్స్ కవర్డ్ ఎంత అవుతుందండి, πr అవుతుంది. సో డిస్టెన్స్ కవర్డ్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు నువ్వు ఇది యూస్ చేయొచ్చు అనమాట, n ఇంటూ 2πr. సార్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్? డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందో చూడండి. Displacement is the shortest distance from initial position to final. హాఫ్ ఏ రివల్యూషన్ అన్నప్పుడు ఇనీషియల్ పొజిషన్ ఏమో ఇక్కడ ఉంది, ఫైనల్ పొజిషన్ దానికి ఆపోజిట్గా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ షార్టెస్ట్ పాత్ అంటే ఇది ఆర్, ఇది ఆర్, రేడియసే కదమ్మా ఇది ఆర్, ఇది ఆర్, టోటల్ లెంత్ 2r. ఓకే, బాగుంది సార్. ఫస్ట్ క్వశ్చన్ నాకు అర్థమైంది. హాఫ్ రివల్యూషన్ అన్నాడు, హాఫ్ రివల్యూషన్ అన్నా అంటే డిస్టెన్స్ πr అవుతుంది, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద సర్కంఫరెన్స్. డిస్ప్లేస్మెంట్ అడిగాడు, షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. సో ఇది ఆర్, ఇది కూడా ఆర్, టోటల్ లెంత్ డయామీటర్ అవుతుంది 2r. అద్భుతంగా ఉంది సార్. సెకండ్ క్వశ్చన్ ట్రై చేద్దాం. సార్ సెకండ్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. ఇది క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2కి రండి. క్వశ్చన్ నెంబర్ 2లో 1 రెవల్యూషన్ అన్నాడు సార్, 1 కంప్లీట్ రెవల్యూషన్. ఏముంది ఇంకా స్టోరీ మామూలుగా, డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలని చెప్పాము, n ఇంటూ 2πr రాస్తానని అర్థమైంది నీకు. n అంటే నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ 1 అన్నాడు, సో ఆన్సర్ 2πr. ఈజీగా ఉంది ఇది. ఎన్ని రివల్యూషన్స్ చేస్తే అన్ని, ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ రాయటమే నువ్వు. అచ్చా, సెకండ్ డిస్ప్లేస్మెంట్ రాద్దాం. మరి డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? ఓ చిన్న స్టోరీ గుర్తుంది నీకు. whenever the initial point and final point coincides, then the displacement of the body will be 0. ఈ బాడీ డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది, ఎందుకంటే ఆఫ్టర్ కంప్లీట్ రెవల్యూషన్ అన్నాడు. కంప్లీట్ రెవల్యూషన్ అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ వరకు వస్తాడనమాట. ఎప్పుడు 1 కంప్లీట్ రెవల్యూషన్ అని వచ్చిన ఆన్సర్ ఏమవుద్ది సార్, డిస్ప్లేస్మెంట్కి 0. సార్ 2 కంప్లీట్ రెవల్యూషన్స్కి 0నే, 3 కంప్లీట్ రెవల్యూషన్ 0, కంప్లీట్ అన్నాడంటే 0 డిస్ప్లేస్మెంట్. ఓకే సార్, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాడేదో డిఫరెంట్గా 1.5 అంటున్నాడు సార్, టెన్షన్ ఏం లేదు. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను చూడమ్మా, 1.5 అన్నాడు సార్. సార్ నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ 1.5 అంటున్నాడు, నేను ఎలా కూడా రాయొచ్చా దీన్ని, 3/2. వన్స్ నీకు n వాల్యూ వచ్చిందంటే డిస్టెన్స్ రాసేయండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2πr. సో ఆన్సరు 3/2 ఇంటూ 2πr. అచ్చా, ఎంత ఈజీగా రాస్తారా, 3πr. బాగుంది. డిస్టెన్స్ తెలిసింది సార్, ఆన్సర్ 3πr అని. సార్ 1.5 అంటే ఎలా రాశాను, 2.5 అన్నాడు సార్, రాయి 2.5 అంటే 2 1/2, దట్ ఈస్ 5/2. 5/2 ఇంటూ 2πr 5πr అవుతుంది. సూపర్ సార్ మీరు. డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లంలో హాఫ్ అని ఎప్పుడైనా కనబడితే డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది, 2r అవుతుంది. కంప్లీట్ రెవల్యూషన్ అని ఎప్పుడైనా కనబడితే డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సార్ ఇక్కడ మరి 1.5 అన్నాడు, హాఫ్ వచ్చిందా, హాఫ్ కనపడిందా, డిస్ప్లేస్మెంట్కి ఆన్సర్ 2r అవుతుంది. సార్ ఇది డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ బేసిక్ లెవెల్ టు నీట్ అండ్ జేఈ మెయిన్స్ లెవెల్. ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం మనం. ప్రజెంట్ ఈ టాపిక్ని ఇక్కడితో ఆపుతున్నాను.